नमस्ते बच्चों। आज हम बरसते बादल नामक पाठ के बारे में पढ़ने जा रहे हैं। इसके कवि సుమిత్రానందన్ పంత్ जी है। ఈరోజు మనం బరస్తే బాదల్ కురిసే మేఘాలు అనే పాఠాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ పాఠము రాసిన కవి సుమిత్రానందన్ పంత్. ముందుగా మనం ఉన్ముఖీకరణలోకి వెళదాం. ఉన్ముఖీకరణ के बारे में जानेंगे. ఉన్ముఖీకరణ అంటే ఏంటి? ప్రస్తుతీకరణ. क्या गाती हो किसे बुलाती बतला दो कोयल रानी प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. ఇక్కడ ఉన్ముఖీకరణలో కవి ఏమి అడుగుచున్నాడంటే, ఓ కోకిల రాణి ఏమి పాడుతున్నావు? క్యా గాతీ హో అంటే ఏమి పాడుతున్నావు? కిసే బులాతి ఎవరిని పిలుస్తున్నావు? బతులాదో కోయలు రాణి చెప్పు కోకిల రాణి అని చెప్తున్నాడు. ప్యాసి ధరతి దేఖ్ మాంగతి ఓ క్యా మేఘో సే పాని. దాహంతో ఉన్న భూమిని చూచి, ప్యాసి ధరతి అంటే దాహంతో ఉన్న భూమిని చూచి అడుగుతున్నావా? మాంగతి అంటే అడుగుతున్నావా? క్యా మేఘోన్సే పాని మేఘాల నుండి నీటిని అడుగుతున్నావా అని ఇక్కడ కవి ప్రశ్నిస్తున్నాడు. ఈ ఉన్ముఖీకరణలో ప్రశ్న, మీటే గీత్ కౌన్ గాతీ హే తీయని పాటలు ఎవరు పాడుతున్నారు? మీటే గీత్ కోయల్ రాణి గాతీ. తీయటి పాటలు ఎవరు పాడుతున్నారు? తీయటి పాటలు కోకిల రాణి పాడుతున్నది. ప్యాసీ ధరతి పానీ కిస్సే మాంగతీ హే దాహంతో ఉన్న భూమి నీటిని ఇవ్వమని ఎవరిని అడుగుతుంది? ప్యాసీ ధరతి పానీ మేఘోన్సే మాంగతీ హే దాహంతో ఉన్న భూమి నీటిని ఇవ్వమని మేఘాలను అడుగుతుంది. బాదల్ ప్రకృతికి శోభ బడాతే హే కైసే మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని శోభను పెంచుతాయి ఎట్లా? నీల్ గగన్ మే కాలే కాలే బాదల్ ఛాయే రహతే. ఎప్పుడైతే మేఘాలు వస్తాయో ఆకాశంలో అప్పుడు నల్లని మేఘాలు వ్యాప్తి చెందుతాయి ఆకాశంలో. ठंडी हवा लगते ही ये बरसकर हमें पानी देते. చల్లని గాలి తగులుతూనే ఈ మేఘాలు వర్షించి మనకి నీటిని ఇస్తాయి. పృథ్వీ పర్ వ్యాప్త సారీ ప్రకృతి కో జీవనదాన్ మిల్తా హై. భూమి మీద వ్యాపించిన ప్రకృతి అంతటికి జీవితం ప్రసాదించబడుతుంది. ఛాయి రహతి ప్రతి చోట ఎక్కడ చూసినా సరే పచ్చదనం వ్యాపించి ఉంటుంది. ఛాయి రహతి అంటే వ్యాపించి ఉంటుంది. పానీకే స్త్రోత్ భర్కర్ సుందర్ లగ్తే. నీటి జలాశయములన్నీ నిండుగా అందంగా కనిపిస్తాయి. స్త్రోత్ అంటే జలాశయాలు, ఇవన్నీ నిండుగా ఉండి అందంగా అనిపిస్తుంటాయి. సారా వాతావరణ సుఖదాయి అవరు శోభాయమాన్ లగ్తాయి. మొత్తం వాతావరణం కూడా ఎలా ఉంటుందంటే సుఖకరంగాను సౌందర్యవంతంగాను ఉంటుంది. ఇస్తర బాదల్ ప్రకృతికి శోభ బడాతే. ఈ విధంగా మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతాయి. ఉద్దేశం, ఇది కవి ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అని కూడా ఇక్కడ చెప్పబడుతుంది. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है.
ఈ లెసన్ చెప్పేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతి పట్ల కావ్య రచనలో ప్రోత్సాహాన్ని అందిస్తూ సౌందర్యాన్ని గురించి మీకు తెలియచేయటం. వినోద భావం, మనోరంజన్కి భావన అంటే వినోద భావాన్ని మీలో మేల్కొలపడం. ప్రకృతి సంరక్షణ के लिए ప్రేరిత करना इसका ఉద్దేశం. ఇంకా ప్రకృతి సంరక్షణను ప్రేరేపించడం దీని ముఖ్య ఉద్దేశం. అంటే ప్రకృతిని సంరక్షించమని చెప్తుంది. చూడండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం ప్రకృతిని కాపాడుకోలేదు కాబట్టి కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చాయి. కాబట్టి మనం ఈ ప్రకృతిని సంరక్షించుకుంటూ ఉండాలి. విభాగ విశేషము. ఈ విధా విశేష అంటే ఎటువంటి పాఠము? బరస్తే బాదల్ కవితా పాఠ. ఈ బరస్తే బాదల్ అనేది కవితా పాఠము. कविता की भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. కురిసే మేఘాలు, బర్స్తే బాధలు అంటే కురిసే మేఘాలని కవితా పాఠం. కవితా భావనలను అలవాటు చేయడంతో పాటు సౌందర్యానుభూతిని కూడా కలిగిస్తూ ఉంటుంది. ప్రస్తుత కవిత నాద్ ధ్వని కే సాత్ గేయ యోగ్య. ప్రస్తుత కవిత పాడదగిన కవిత, అంటే పాటలాగా కూడా దీన్ని పాడవచ్చు. ఇస్మే అనుప్రాస్ కా సుందర ప్రయోగ హై. ఇది పాటలాగా పాడుకునేటువంటి ఒక గేయము. అలాగే ఇందులో అనుప్రాస అలంకారము చాలా అందంగా ప్రయోగించబడింది. ఝం ఝం, ఛం ఛం, ఇలా కవి తన కవితలో ఈ కవిత యొక్క అందాన్ని పెంచడానికి అనుప్రాస అలంకారాన్ని ప్రయోగించారు. కవి పరిచయం. అమ్మ, మీకు కవి పరిచయం పరీక్షల్లో 4 లేదా 5 మార్కులకు ఉంటుంది. కాబట్టి కవి పరిచయాన్ని కూడా మీరు కంపల్సరిగా చదువుకొని ఉండాలి, అండర్లైన్ చేసుకోవాలి, ముఖ్యమైన పాయింట్లను రాసుకోవాలి. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. ప్రకృతి చిత్రణలో అద్వితీయ కవి అని పిలువబడే సుమిత్రానందన్ పంత్ జన్మ అంటే జననము మై అంటే మే 20 క్రీస్తు శకము 1900లో అయ్యింది. ఈయన అల్మోడా జిల్లాలో కౌసాని అనే గ్రామంలో జన్మించారు. అల్మోడా జిల్లాలో కౌసాని అనే గ్రామంలో జన్మించారు. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. 7 ఏళ్ల వయసులోనే పాఠశాలలో కావ్య పాఠానికి గాను పురస్కరించబడ్డారు. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदम्बरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. సాహిత్య రచనలకు గాను ఈయనకి సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ మరియు చిదంబర కావ్యానికి గాను జ్ఞాన్పీఠ్ పురస్కారాలు ఇవ్వబడ్డాయి. ఇన్కి ప్రముఖ రచనాయే హే. ఈయన యొక్క ప్రముఖ రచనలు వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా ఔర్ బూఢా చాంద్ తదా చిదంబర ఆది. ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు. ఇంకా నిధన్ సన్ 1977 మే హువా. ఈయన యొక్క మృత్యువు ఈయన 1977లో మరణించారు. విషయ ప్రవేశము. వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై. ఈ వర్ష ఋతువు ఎల్లప్పుడూ కూడా అందరికీ ఇష్టమైన ఋతువు, ఇష్టమైన కాలం. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. వర్షం పడే సమయంలో ప్రకృతి అందము చూడటానికి బాగుంటుంది. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. చెట్లు, పొదలు, పశువులు, పక్షులు, మనుషులు మరియు భూమి కూడా ఆనందంతో ఊగిపోతుంది. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. ఈ సౌందర్యం యొక్క వర్ణనను కవి ఇక్కడ
చేశారు. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके। झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके। चम 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 बिजली चमक रही रे उर मेघन के, चम चम बिजली चमक रही रे उर मेघन के। थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के। झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके। दादुर टर टर करते झिल्ली बजती झनझन, म्याऊ म्याऊ रे मोर पियू पियू चातक के गण। उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके। छम 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 गिरती बूंदे तरुओं से छनके। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर। रोम सिहर उठते छूते वे भीतर अंतर। धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर। रज के कण कण में तृण तृण को पुलकावली थर। झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके। पकड़वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन। आओ रे सब मुझे घेर कर गाओ सावन। इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। फिर आए जीवन में सावन मन भावन। फिर आए जीवन में सावन मन भावन। झम 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 मेघ बरसते हैं सावन के అంటే झम 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 అని శ్రావణ మాసపు మేఘాలు వర్షిస్తున్నాయి, అంటే జోరుగా వర్షిస్తున్నాయి. చం 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 గిర్తి బూందే తరువోన్సే చనకే, వర్షపు నీటి చినుకులు చెట్ల నుండి టపటపా అని పడుతున్నాయి. చనకే అంటే టపటపామని పడుతున్నాయి. చం చం బిజిలి చమక్ రహీ రే ఉర్మే గనకే, ఇక్కడ చంచం అని మెరుపులు మేఘాల హృదయము నుండి వర్షిస్తున్నాయి. మేఘాల హృదయము అంటే ఆకాశము నుండి, ఉరిమే ఘన్కే అంటే మేఘాలకు హృదయం ఏంటి అంటే ఇక్కడ ఆకాశము నుండి ఈ చినుకులు అనేవి బిజిలి అనేది అంటే మెరుపులు అనేవి మెరుస్తున్నాయి. తమ్ తమ్ దినికే తమ్మే సప్నే జగతే మనకే, ఇక్కడ తమ్ 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 అని ఈ పగటి చీకటిలో కలలు మేలుకుంటాయి, మనసులోని కలలు మేలుకుంటాయి అని కవి చెబుతున్నారు. ఇక్కడ పగటి చీకటిలో కలలు మేలుకోవడం అంటే ఏమిటి అంటే, ఒక రైతు ఉన్నాడనుకోండి, అతని వర్షం రావడం చూసి ఆహా
నాకు ఈరోజు మంచి పంటలు పండుతాయి అని మనసులో సంతోషిస్తూ ఉంటాడు. అలాగే ఒక వ్యాపారి ఈ ధాన్యము అది వచ్చి తనకి బాగా వ్యాపారం జరుగుతుందని కలలు కంటూ ఉంటాడు. అలాగే పిల్లలు వర్షంలో ఆడుకోవాలని కలలు కంటూ ఉంటారు. కాకపోతే పిల్లలు వర్షం వస్తే తొందరగా స్కూల్ వదిలేస్తారు అని ఆనందపడతా ఉంటారు. ఆ విధంగా ఈ పగటి చీకటిలో కలలు మేలుకుంటాయి. సావనంటే ఏంటమ్మా ఇక్కడ? శ్రావణపు మేఘాలు. ఝంఝం అంటే ఈ మేఘాలు వర్షించేటువంటి శబ్దము. అలాగే బరస్తేహే అంటే వర్షిస్తున్నాయి. చంచం అంటే కూడా ఇక్కడ సౌండ్ అన్నమాట. బూందే బూందే అంటే చినుకులు. ఏం చినుకులు? వర్షపు చినుకులు. గిరితి అంటే పడుతున్నాయి. తరువోన్సే చనికే చెట్ల నుండి జల్లించినట్లుగా పడుతున్నాయి అని చెప్తున్నాడు. అలాగే ఉరిమే ఘనికి. ఉరిమే ఘనికి. ఉర్రు అంటే హృదయము. ఘన్ అంటే మేఘము. మేఘాల హృదయము. మేఘాల హృదయము అని అర్థం. అంటే ఆకాశం నుంచి పడుతుంది. ఇక్కడ తమ్ అంటే దినికే తమ్మే. పగటి చీకటిలో. పగటి చీకటిలో అంటే వర్షం వచ్చినప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది? కొద్దిగా చీకటిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి పగటి చీకటిలో అని కవి ఇక్కడ చెప్తున్నారు. సప్నే అంటే కలలు మేల్కొంటాయి. మనకే సప్నే జగతే హే. మనసు యొక్క కలలు మేల్కొంటాయి అని ఇక్కడ కవి చెప్తున్నారు. సావన్కే మేఘ కైసే బరస్తే. శ్రావణపు మేఘాలు ఎలా వర్షిస్తున్నాయి? झम 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 सावन के मेघ बरसते हैं. बूंदे कैसे गिरते हैं? बूंदे चम 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 तरों से छनके गिरते हैं. बिजली कहाँ चमक रही है? मेघों के पूर्व में बिजली चमक रही है. दादुर टर टर करते जिल्ली बजती झंझन. म्याव म्याव रे मोर पीवू पीवू चातक के गन. म्याव म्याव रे मोर पीवू पीवू चातक के गन. उड़ते सोन बालक आद सुख से कर क्रंदन. उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन. घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. दादर टर टर करते जिल्ली बजती झंझन. म्याव म्याव रे मोर पीवू पीवू चातक के घन. उड़ते सोन बालक आद सुख से कर क्रंदन. घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. घुमड़ घुमड़ गिर मेघ गगन में భరతే గర్జన్. ఇక్కడ కవి ఏం చెప్తున్నానంటే దాదురు టర్టర్ కర్తే. ఎప్పుడైతే వర్షం కురుస్తుందో, నల్లటి మేఘాలు వ్యాప్తి చెంది వర్షం కురుస్తుందో అప్పుడు కప్పలు బెకబెకమంటాయి. ఈ బెకబెకమండాన్ని హిందీలో టర్టర్ కర్తే అంటారు. ఇక్కడ దాదురు అంటే కప్ప. మా హిందీలో మీనింగ్ వచ్చి మేండక్. ఈ కప్పలు బెకబెకలాడతాయి. జిల్లి బజితి ఝంఝన్. కీచురాళ్ళు కంటిన్యూగా అంటే నిరంతరంగా ఝంఝన్ ఝంఝన్ అని నిరంతరంగా చప్పుడు చేస్తూనే ఉంటాయి. మ్యావు మ్యావు రే మోరు పీవు పీవు చాతక్కే గన్. నెమళ్ళు మ్యావు మ్యావుమని కూస్తాయి. చకోర పక్షుల యొక్క గుంపు చాతక్కేగన్ అంటే ఈ చకోర పక్షులు యొక్క గుంపు కూడా అరుస్తూ ఉంటాయి ఆనందంతో అని కవి చెప్తున్నాడు. ఉడితే సోన్ బాలక్ ఆర్ద సుకుసే కర్ క్రందన్. జలపక్షులు కూడా తడిచిన ఆనందంతో అరుస్తూ ఉంటాయి.
ఆర్దు సుక్సే అంటే తడిచిన ఆనందంలో క్రందన్ అరుస్తూ ఉంటాయి. ఘుమడు ఘుమడు ఘిర్ మేఘ గగన్ మే భరతే గర్జన్. ఈ మేఘాలు ఆకాశంలో వ్యాప్తి చెందుతూ, ఘుమడు ఘుమడంటే వ్యాప్తి చెందుతూ గర్జిస్తూ ఉంటాయి. ఈ మేఘాలు ఆకాశంలో వ్యాప్తి చెందుతూ గర్జిస్తూ ఉంటాయి అని కవి చెప్తున్నారు. మరి ఇక్కడ దాదుర్ అంటే కప్ప, మేండక్ అని కూడా అంటారు. జిల్లి, జిల్లి అంటే కీచురాళ్ళు. గిల్లి బజితి అంటే ఈ అరుస్తూ ఉంటాయి కీచురాళ్ళు అని చెప్తున్నాడు. తర్వాత మోర్ అంటే ఎవరు? నెమళ్ళు. ఏమని కూస్తుంటాయి? మ్యావ్ మ్యావ్ అని కూస్తూ ఉంటాయి. అలాగే చాతక గుంపు, చాతక్కే గణ అంటే చాతక పక్షుల యొక్క గుంపు పీవు పీవుమని అరుస్తూ ఉంటాయి. అలాగే సోన్ బాలక్ అంటే జలపక్షులు. జలపక్షులు కూడా ఆర్దుసుక్ అంటే తడిచిన ఆనందంలో క్రందన్ కర్తే అంటే అరుస్తూ ఉంటాయి. ఇక మేఘాలు గగనమే, మేఘాలు ఆకాశములో ఘుమడ్ ఘుమడ్ వ్యాపిస్తూ తిరుగుతూ గర్జిస్తూ ఉంటాయి ఈ మేఘాలు. ఓకే. కౌన్ టర్టర్ కర్తే హే, ఎవరు టర్టర్మని అరుస్తారు? దాదుర్ టర్టర్ కర్తే హే, దాదుర్ అనేవి టర్టర్మంటాయి. కౌన్ ఝంఝన్ కర్తే హే, ఎవరు ఝంఝన్మని అరుస్తూ ఉంటారు? జిల్లి బజితి ఝంఝన్. మోర్ కైసా శబ్ద కర్తా హే, మోర్ ఏ విధంగా శబ్దం చేస్తూ ఉంటుంది? మ్యావ్ మ్యావ్ అని శబ్దం చేస్తూ ఉంటుంది. చాతక్కే గన్ చకోర పక్షుల యొక్క గుంపులు కైసే ఆవాజ్ కర్తే హే, ఏ విధంగా అరుస్తాయి? పీవు పీవు కరికే చాతక్కే గన్ ఆవాజ్ కర్తే హే. సోన్ బాలక్ కైసే క్రందన్ కర్తే హే, జలపక్షులు ఏ విధంగా అరుస్తుంటాయి? సోన్ బాలక్ ఆర్దు సుఖసే క్రందన్ కర్తే హే. మేఘ గగన్ మే క్యా బర్తే హే, మేఘాలు ఆకాశములో ఏమి నింపుతాయి? గర్జన. ఘుమడు ఘుమడు అంటే ఏంటి? వ్యాపిస్తూ వ్యాపిస్తూ. ఘుమడు ఘుమడు అంటే వ్యాపిస్తూ అని అర్థం. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उड़ते छूते वे भीतर अंतर. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उड़ते छूते वे भीतर अंतर. धाराओं पर धाराएं झरती धरती पर, धाराओं पर धाराएं झरती धरती पर. रज के कण कण में तृण तृण को पुलका बलितर, रज के कण कण में तृण तृण को पुलका बलितर. ఇక్కడ ఇంకా కవి ఏం చెప్తున్నారంటే, రిమ్జిమ్ అని వర్షము తుంపర్లుగా కురుస్తూ మనకి ఏదో చెప్పాలనుకుంటుంది. ఆ చినుకుల ధ్వనితో ఏదో చెప్పాలని అనుకుంటుంది. రోము సిహరు ఉడితే చూతే వే భీతర్ అంతర్. అవి మన శరీరానికి తాకగానే, ఏవి తాకగానే? వాన చినుకులు తాకగానే మన యొక్క రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అంటే అవి తాకగానే, శరీరాన్ని తాకగానే రోమాలు నిక్కపొడుచుకుంటాయి అంటే అక్కడ శరీరం పులకిస్తుంది అని అర్థం అన్నమాట. భీతర్ అంతర్ తాకగానే మన యొక్క రోమాలు నిక్కబొడుచుకుంటాయి, అలాగే ఆనందాన్ని కలుగు చేస్తాయి. धाराओं पर धाराएं झरती धरती पर, భూమి మీద వర్షం ధారలు ధారలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వర్షము భూమి మీద ధారలు ధారలుగా ప్రవహిస్తూ ఉంటుంది. రజకే కణ కణ మే తృణు తృణు కోపులకా బళితర్. దీనితో మట్టి యొక్క అణువణువులో, రజ్ అంటే మట్టి, మట్టి యొక్క కణకణమే, కణకణమే అంటే మట్టి యొక్క అణువణువులో తృణుకో అంటే గడ్డిపోచ,
ప్రతి ఒక్క గడ్డిపోచ అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క గడ్డిపోచ కూడా చిగురించి పులకిస్తుంది. పులకావలితర్ అంటే ఇక్కడ పులకిస్తుంది అని అర్థం అనమాట. అంటే భూమి మీద ప్రతి అణువులో ఉన్నటువంటి గడ్డి మొక్క పులకిస్తుంది, చిగురించి పులకిస్తుంది. అంటే అప్పుడే భూమిలోంచి ఈ అంకురాలు వస్తూ ఉంటాయన్నమాట. దాన్ని కవి గడ్డిపోచ పులకరించడం అని చెప్తున్నారు. ఓకే, రిమ్జిమ్ అంటే ఇక్కడ వర్షం యొక్క సౌండ్ని రిమ్జిమ్ అని కవి చెప్తున్నారు. అలాగే క్యా కుచ్ కహతే బూందోంకేశ్వర్. బూందోంకేశ్వర్ అంటే వాన చినుకుల సౌండ్లో ఏమని చెప్తున్నాయి. రోము సిహరు ఉట్టితే అంటే వెంట్రుకలు నిక్క పొడుచుకొనుట. అంటే ఎప్పుడైతే మనం వర్షం మన శరీరాన్ని తాకిందో అప్పుడు మన శరీరం పులకిస్తుంది అని అర్థం. ధారావంపర్ చూనా అంటే ఇక్కడ తాకడం, భీతర్ అంటే లోపల, అంతర్ అంటే హృదయము లోపల, అంటే మన హృదయము పులకిస్తుంది అని అర్థం. ధారావంపర్ ధారాయం. ధార అంటే ఏంటి? ప్రవాహం. ప్రవాహము ప్రవహిస్తూ ఉంటుంది. రజ్ అంటే మట్టి. కణకణమే అంటే ప్రతి అణువులో అని అర్థం. అలాగే తృణ్ అంటే గడ్డిపోచ. పులకావలి అంటే పులకించటము అని అర్థం. ఓకే. पकड़वारी की धार झूलता है मेरा मन. पकड़वारी की धार झूलता है मेरा मन. आओ रे सब मुझे घेर कर गाओ सावन. आओ रे सब मुझे घेर कर गाओ सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन. फिर आए जीवन में सावन मन भावन. फिर आए जीवन में సావన్ మన భావన్. ఇక్కడ కవి ఏం చెప్తున్నారంటే పకడ్వారీకి ధార్, ఈ వర్షం యొక్క దారిని పట్టుకొని నా హృదయం ఊగుతుంది అంటే కవి తన భావనలను ఇక్కడ చెప్తున్నారు. వారి అంటే పాని, నీరు. ఈ నీటి యొక్క ధారల్ని పట్టుకొని నా మనసు ఊగుతుంది అని చెప్తున్నారు. आवो रे सब मुझे घेर कर गाओ सावन. రండి, అందరూ రండి. ఆవో రే సబ్ అంటే అందరూ రండి. ముజే ఘేర్ కర్ గావో సావన్. ముజే నన్ను ఘేర్ కర్ చుట్టుముట్టి గావో సావన్ శ్రావణపు పాటలు పాడండి. అందరూ రండి, నన్ను చుట్టుముట్టి శ్రావణపు పాటలు పాడండి అని కవి చెప్తున్నారు. ఇంద్రధనుషుకే झूले मिल सब जन. ఈ ఇంద్రధనుసు అనే ఉయ్యాలలో అందరము ఊగుదాం. ప్రజలమందరము సబుజన్ అంటే ప్రజలందరము ఊగుదాం. ఇంద్రధనుషు అంటే రెయిన్బో. ఈ రెయిన్బో అనే ఉయ్యాలలో జూలా అంటే ఉయ్యాల. झूले మే ఉయ్యాలలో झूले అంటే ఊగుదాం. ఈ ఇంద్రధనుసు అనే ఉయ్యాలలో అందరము కలిసి ఊగుదాం అని చెప్తున్నాను. फिर आए जीवन में सावन मन भावन. फिर आए जीवन में सावन मन भावन. ఇటువంటి జీవితంలో సుఖాన్నిచ్చేటువంటి, ఆకర్షించేటువంటి, మనసుకు నచ్చినటువంటి ఈ శ్రావణ మాసము మన జీవితంలో మళ్ళీ రావాలని కవి ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే శ్రావణ మాసంలో ఎటు చూసినా పచ్చదనము, ఎటు చూసినా ఆనందము, ఎటు చూసినా వర్షము, నదులు నిండుగా ఉండడము, అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రశాంతమైన వాతావరణం మళ్ళీ రావాలని ఈ కవి ఆకాంక్షిస్తున్నారు.
పక్కడ్ అంటే పట్టుకొని, వారి వారి అంటే పానీ నీరు, జూల్తా హై మేరా మన్ అంటే నా మనసు ఊగుతున్నది, ఆవోరే రండి, సబ్ అందరూ రండి, ముझे నన్ను, ఘేరుకర్ చుట్టుముట్టి, గావో పాడండి, శ్రావణ్ శ్రావణపు పాటలు పాడండి, ఇంద్రధనుష్ ఇంద్రధనుస్సు అంటే ఇంద్రధనుస్సు, జూలే జూలే అంటే ఉయ్యాల, జూలేమే అంటే ఉయ్యాలలో, జూలేంగ్ జూలేంగ్ అంటే ఊదాం, మిల్ సబ్ జన్ కలిసి, మిల్ అంటే కలిసి, సబ్ జన్ అందరూ ప్రజలము కలిసి ఊగుదాం, ఫిర్ 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 అంటే మళ్ళీ మళ్ళీ రావాలి, ఏమి రావాలి, ఆకర్షించేటువంటి మన్భావన్, మన్భావన్ అంటే ఆకర్షించేటువంటి మనసుకు నచ్చినటువంటి సావన్, ఈ శ్రావణ మాసము మన జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలి అని ఇక్కడ కవి ఆకాంక్షిస్తున్నారు. వ్యాకరణాంశ, ఇప్పుడు మనము వ్యాకరణాంశముల గురించి చెప్పుకుందాం. ముందుగా పర్యాయవాచి శబ్ద, పర్యాయవాచి శబ్ద అంటే పర్యాయ పదములు, అంటే ఒక పదానికి 1, 2, 3 మీనింగ్స్ వస్తాయి. మేఘ్ బాదల్, ఘన్, సప్న స్వప్న, క్వాబ్ రోమ్ బాల్ రోంగట, వారి పానీ జల్, బిజిలీ విద్యుత్ చప్లా, तरु पेड़ वृक्ष, दादुर मेंढक, धरती भूमि पृथ्वी धरा, जन लोग प्रजा जनता, घन घन समूह, दिन रोज दिवस, गगन आकाश अंबर, रज धूल धूली, मोर मयूर सीखी, सावन श्रावण। वचन बदली, वचन कितने प्रकार के होते हैं? 2 प्रकार के होते हैं, एक वचन బహువచనం. ఇప్పుడు వచనముల గురించి చెప్పుకుందాము. వచనములు 2 రకములు, ఏకవచనము బహువచనం. మేఘ్ మేఘ్ బహువచనంలో కూడా మేఘ్, ఘన్ ఘన్, ఈ ఘన్ అనేది బహువచనంలో కూడా ఘన్నే అవుతుంది. మన్ మన్, ఈ మన్ బహువచనంలో కూడా మన్, ఖండ్ ఖండ్, झूला झूले, बूंद बूंदे, दिन दिन, गगन गगन, तृण तृण, बादल बादल, तरु तरु, सपना सपने, धारा धाराएं, रोम रोम, पानी पानी. విలోమ శబ్ద, విలోమ శబ్ద అంటే ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. దిన్ रात, सुख दुख, जीवन मरण, आवो जाओ, गगन धरती, जगना सोना, क्रंदन हाँस, उठना बैठना, पकड़ना छोड़ना, तम प्रकाश, भीतर बाहर, धरती आकाश, घिरना उठना. समास पहचानिए, అలాగే సమాసాన్ని గుర్తించడం. చాతఘన్, చాతఘన్ తత్పురుష సమాస్, చాతఘన్ అనేది తత్పురుష సమాసం. అమ్మ అంటే విడదీస్తే చాతక్కే ఘన్ అని వచ్చిందనుకోండి, అది తత్పురుష సమాస్ అవుతుంది. सावन मेघ, सावन के मेघ तत्पुरुष समास. सोन बालक तत्पुरुष समास. रजकण तत्पुरुष समास. कण कण, कण कण अव्ययी भाव समास. तृण तृण अव्ययी भाव समास. वारीधार तत्पुरुष समास. भीतर अंतर द्वंद्व समास. मेघ गर्जन तत्पुरुष समास. आर्ध सुख तत्पुरुष समास. पशु पक्षी, पशु पक्षी द्वंद्व समास. अब हम बरसते बादल में सारांश के बारे में बताने जा रही हूँ. हम ये बरसते बादल सारांश जानने से इसमें ही पूरा क्वेश्चन आंसर्स जान सकते हैं और कवि के परिचय के बारे में भी जान सकते हैं. कुछ प्रश्नों के समाधान भी इसमें से देखकर लिख सकते हैं. अच्छा सुनिए. बरसते बादल कविता के आधार पर प्रकृति का वर्णन कीजिए. అంటే సారాంశం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ఈ సారాంశం యొక్క క్వశ్చన్ని 3 విధాలుగా అడుగుతారు. बरसते बादल कविता के आधार पर प्रकृति का वर्णन कीजिए.
या లేదా బరస్తే బాదల్ కవితా కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖియే. బరస్తే బాదల్ యొక్క సారాంశాన్ని మీ పదాలలో రాయండి. బరస్తే బాదల్ కవిత కా వర్ణన అప్నే శబ్దో మే కీజియే. బరస్తే బాదల్ కవిత యొక్క వర్ణనను మీ పదాలలో రాయండి. ఇలాగా 3 విధాలుగా క్వశ్చన్ అడుగుతారు. ముందుగా మనం పాఠం పేరు, కవి పేరు, కవి యొక్క జీవితకాలము ఇవన్నీ రాయాలి. కవిత బరస్తే బాదల్, कवि सुमित्रानंदन पंत, जीवन काल 1977, रचनाएं वीणा, ग्रंथि, पल्लव आदि. पुरस्कार ज्ञानपीठ चिदंबरा, साहित्य अकादमी, सोवियत रूस. अन्य छायावादी कवि प्रकृति सुकुमार कवि. सारांश बरसते बादल कविता पंत जी की प्रकृति वर्णन का सजीव प्रतीक है. श्रावण मासपु బరస్తే బాదల్ కవిత పంత్ గారి ప్రకృతి వర్ణన యొక్క సజీవమైనటువంటి చిత్రం. ఇస్మే వర్షా ఋతువు కా సుందర్ చిత్రణ కియా గయా హై. ఈ పాఠములో వర్ష ఋతువుని చాలా అందంగా చిత్రీకరించబడింది. వర్షా ఋతువు హమేషా సే సబ్కి ప్రియ ఋతువు రహీ హై. ఈ వర్ష ఋతువు హమేషా సే అంటే ఎప్పుడు అందరికీ ప్రియమైన ఋతువుగానే ఉంది. सावन का महीना సుందర్ और मनभावन होता है. ఈ శ్రావణ మాసము ఎలా ఉంటుందంటే అందముగాను మన్భావన్ అంటే ఆకర్షించేటువంటిదిగా ఉంటుంది. సావన్కి వర్ష సబ్కా మన్ మోహతి హై. ఈ శ్రావణము యొక్క వర్షము అందరి మనసుని ఆకట్టుకుంటుంది. శ్రావణ మాసకే మేఘ ఝంఝం బరస్తే హై. శ్రావణ మాసం యొక్క మేఘాలు ఝంఝం అని కురుస్తాయి. वर्षा की बूंदे पेड़ों से छनकर धरती पर गिरती है. వర్షపు నీటి చినుకులు చెట్ల నుండి టపటపా శబ్దం చేస్తూ క్రింద పడతాయి. वर्षा के कारण दिन में ही बिजली चमचम चमकती है. అలాగే బిజిలీ అంటే మెరుపులు మెరుస్తూ ఉంటాయి. वर्षा के कारण दिन में ही अंधेरा छा जाता है. వర్షం కారణంగా పగటిపూటే చీకటి వ్యాపిస్తుంది. మనకే సపనే జగనే లగ్తే హై. మనసు యొక్క కలలు మేల్కొంటాయి. వర్షా హోనే పర్ మేండక్ టర్ టర్ కర్ ఆవాజ్ కర్తే హై. వర్షము కురిసినప్పుడు కప్పలు, మేండక్ అంటే కప్పలు టరుటరుమని సౌండ్ చేస్తూ ఉంటాయి. టరుటర్ అంటే తెలుగులో మనం బెకబెకలాడుతుంది అంటాం కదా, అలాగే హిందీలో టర్టర్ అంటారు. జింగూర్ ఝంఝన్ ఆవాజ్ కర్తే. కీచురాళ్ళు ఝంఝన్మని శబ్దం చేస్తూ ఉంటాయి. మోర్ మ్యావ్ మ్యావ్ ఔర్ చాతక్ పక్షి పీవు పీవు ఆవాజ్ కర్తే. నెమళ్ళు మ్యావ్ మ్యావుమని మరియు చాతక పక్షులు పీవు పీవుమని శబ్దం చేస్తూ ఉంటాయి. సోన్ బాలక్ పక్షి ఖుషీసే రోదన్ కర్తే. సోన్ బాలక్ అంటే జాలపక్షి ఆనందంతో తడిచిన ఆనందంతో అరుస్తూ ఉంటాయి. ఆకాశ్ మే మేఘ్ గుమడితే గర్జన్ కర్తే రహతే హై. ఆకాశంలో మేఘాలు వ్యాపిస్తూ గర్జిస్తూ ఉంటాయి. బూందోం కే స్వర్ సే భీతర్ కి భావనాయే జగతి. రిమ్జిమ్ అని కురిసేటువంటి ఈ వర్షపు చినుకుల స్వరము మన మనసులోని ఏదో భావాలను మేల్కుతుంది. రిమ్జిమ్ బరసనే వారే ఉన్కే చూతే ఈ శరీరకే రోమ్ శిహర్ ఉడితే. ఆ వర్షపు చినుకులు తాకుతూనే శరీరం రోమాంచితమవుతుందంటే శరీరం పులకరిస్తుంది. మన్ ఆనందిత్ హోతా హై. మనస్సు ఆనందిస్తుంది. ధరతీ పర్ పానీకి ధారాయే బహతి. భూమి మీద నీటి యొక్క ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. మిట్టీకే కణకణమే కోమల్ అంకుర్ ఫూట్తే హై. భూమి మీద ఉన్నటువంటి ప్రతి అణువులోనూ కోమలమైన గడ్డిపోచలు చిగురించి పులకిస్తూ ఉంటాయి. కవి పంతజీ కహతే హే. కవి పంత్ గారు చెప్తున్నారు ఏమిటంటే, పానీకి ధారాయే పకడ్కర్ మేరా మన్ झूलता है, झूलने लगता है. ఈ వర్షపు నీటి ధారలను పట్టుకొని నా మనస్సు ఊగుతుంది. ఆప్ సబ్ ముజే ఘేర్ కర్ సావన్ కే గీత్ గాయియే. మీరందరూ నన్ను చుట్టుముట్టి శ్రావణపు పాటలు పాడండి. హమ్ సబ్ ఇంద్రధనుష్ కే झूले में झूलने का ఆనంద లేంగే. మనమంతా ఇంద్రధనుసు ఊయలలో ఊగుతూ ఆనందాన్ని పొందుదాం. यह कामना करे कि सावन अपने जीवन में बार बार आए.
మనము ఏమని ఆకాంక్షిద్దామంటే ఈ శ్రావణము మన జీవితంలో ఎల్లప్పుడూ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుందాం. విశేషత ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు. సావన్ కా సజీవ చిత్రం శ్రావణ మాసం యొక్క కనులకు కట్టినట్టుగా చెప్పబడింది. ప్రకృతికే ప్రతి ప్రేమ ఉత్పన్న కన్నా ప్రకృతి పట్ల ప్రేమను కలుగజేయడం, సౌందర్య బోధ కన్నా ఆ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని మనకి తెలియజేయడం ఈ కవిత యొక్క ముఖ్య విషయాలు. మీరందరూ నా ప్రోగ్రాం విన్నందుకు ధన్యవాదం. మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు తెలియజేయగలరు. అలాగే ఇందులో ఏమన్నా తప్పులు దొల్లున్నా, ఏమన్నా ఇంకా బాగా చెప్పాలన్నా సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను.